ఇప్పటికి ఇది 10వ ఫైలు. అసలే వాళ్ళ అమావాస్య. వై రాధిక పిలుస్తున్నారమ్మా. గుడ్ మార్నింగ్ సార్. అలా కూర్చో బేవర్స్గా. ఏం పేసావు? బీకామ్ సార్. బీకామా? బిఎస్సీ ఎందుకు పాస్ అవ్వలేదు బేవర్స్గా? సెకండ్ క్లాస్లో పాస్ అయ్యావా? లేదు సార్, ఫస్ట్ క్లాస్లోనే పాస్ అయ్యాను. ఫస్ట్ క్లాస్ అంటే గొప్ప అనుకుంటున్నావు బేవర్స్గా? యూనివర్సిటీ ఫస్ట్ ఎందుకు రాలేదు? టైపు షార్ట్ హ్యాండ్ పాస్ అయ్యావా? 2 హయ్యర్ పాస్ అయ్యానండి. లోయర్ ఎందుకు పాస్ అవ్వలేదు బేవర్స్గా? లోయర్ కంటే హయ్యర్ పెద్ద ఎగ్జామ్ కదండి. అంటే ఏది పెద్దదో నువ్వు నాకు చెప్పాలన్నమాట. చేతులు ఊపుకుంటూ వచ్చేసావా బేవర్స్గా, లేకపోతే స్టేట్ సెటప్ ఏమైనా తెచ్చావా? స్టేట్ సెటప్ అంటే? అంటే ఇది తేలేదన్నమాట. పోనీ సెంట్రల్ పుట్టప్ ఏమైనా ఉందా? అంటే ఈ మాటకి అర్థం తెలీదా బేవర్స్గా? స్టేట్ సెటప్ అంటే లంచం, సెంట్రల్ పుట్టప్ అంటే పెద్దవాళ్ళ రికమెండేషన్. ఈ రెండు లేని దానికి నీకెందుకు ఇవ్వాలి ఉద్యోగం బేవర్స్గా? బోడి బీకాము, బోడి హయ్యర్. శని వదిలింది. సార్ ప్లీజ్, ఈ ఉద్యోగం నాకు ఎంతో అవసరం. ఎంత ప్రాధాన్యపడ్డ లాభం లేదు. రిక్వెస్ట్లు మన దగ్గర పనిచేయవు. నువ్వెందుకు వచ్చావు బేవర్స్గా? అది మరేంది సార్. మీరంతా కూర్చొని బేవర్స్గా. అయ్యను సెంట్రల్ పుట్టపు. మీరు నన్ను క్షమించాలి బేవర్స్గా. అది కదండి, నేను అంత మాట అనకండి. నేను మీకు ఉద్యోగం ఇస్తున్నానేమిటి మీరే తీసుకుంటున్నారు. పద్మిని, వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్స్ బేవర్స్గా టైప్ చేసి చెయ్యి. అలాగే సార్. వెళ్ళు. నేను ఇంతకు ముందు మాట్లాడిన మాటలన్నీ దయచేసి మర్చిపోమని బేవర్స్గా ప్రార్థిస్తున్నాను. రేపే మంచి రోజు కాబట్టి రేపు మీరు డ్యూటీలో జాయిన్ అవ్వచ్చు. మెనీ థ్యాంక్స్ సార్. ఎంత మంచి మాట అన్నారు. రండి, మిమ్మల్ని కార్లో డ్రాప్ చేస్తాను. దయచేసి రండి, మెల్లిగా మెల్లిగా. రండి, మెట్లు. గుడ్ మార్నింగ్ సార్. ఏమిటి ఆ అమ్మాయిని అంత మర్యాదగా తీసుకొస్తున్నారు? ఎవరి మీద తెలుసుకోవచ్చా? నీకెందుకు ఆ విషయాలు బేవర్స్గా? అదిగా సార్, అభిలాష్ గారు ఈ ఊరు వచ్చారని తెలిసింది. ఆయన ఇంటర్వ్యూ చేద్దామని వచ్చాను. ఆయన ఇంకా ఆఫీస్కి రాలేదు. ఈవిడ ఆయన ప్రియురాలు రాధిక. అలాగా? అయితే ఈమెను వెంటనే ఇంటర్వ్యూ చేయాల్సిందే. ఇంటర్వ్యూ బేవర్స్గా ఉండండి సార్. మేడం, నా పేరు మిస్టర్ కలం, మా పత్రిక పేరు బలం, మా ఎడిటర్ పేరు హలం. చేస్తున్నాను అనుకోకండి జులం, నాకు కావాలి మీతో ఇంటర్వ్యూ ఒక తులం. చూడండి, ఈవిడిప్పుడే వచ్చింది. ఈవిని ఇక్కడ ఇంటర్వ్యూ చేయడం కంటే ఇంటి దగ్గర చేస్తే మీకు కావాల్సిన అన్ని విషయాలు తెలుస్తాయి. ఆ పని చేయవా, నువ్వు వెళ్ళు. అలాగే. మీరు రండమ్మా, కారులో కూర్చోండి. డ్రైవర్, అమ్మగారిని వారి ఇంటి దగ్గర జాగ్రత్తగా డ్రాప్ చేసిరా. నేను ఉంటానమ్మా. ఎవరయ్యా నువ్వు? నా పర్మిషన్ లేకుండా నా రూమ్ లో కూర్చి సిగరెట్ కాల్స్తున్నా బేవర్స్గా. యూసీ మిస్టర్ బేవర్స్, నేనెవరినో తెలుసుకోకుండా బేవర్స్ గా మాట్లాడితే నీ పరిస్థితి బేవర్స్ అవుతుంది. ఆహా, ఇంతకీ తమరెవరు బాబు? ఈ కంపెనీకి ప్రొపరేటర్ గారా? కాదు, ప్రొపరేటర్ గారి ప్రీతమ పుత్రుడు అభిలాష్ బాబు గారి ఆప్తమిత్రుడు. ఆహా, ఇంతకీ తమరెందుకు వచ్చినట్టు? ఈ ఆఫీస్ లో అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ ఖాళీగా ఉంది కదా, దాన్ని నాకేమని అభిలాష్ బాబు గారు రికమెండ్ చేశారు. అలాగా? నాకేం ఆర్డర్స్ కానీ కనీసం ఫోన్ కాల్ కానీ రాలేదు. ఆర్డర్స్ నాతో పర్సనల్ గా పంపించారు, చూసుకోండి. ఇది రికమెండేషన్ లెటర్. యా. అభిలాష్ గారు ఇచ్చారు. యా. చెప్పుతో కొడతాను. యా. అదేమిటండి మర్యాద లేకుండా మాట్లాడతారు? అభిలాష్ గారికి దేశంలో ఎక్కడ కాగితం దొరకనట్టు బేవర్స్గా అట్టమ్మక మీద రాస్తారా? ఆ టైంకి కాగితాలు ఎక్కడ దొరకలేదండి. కావాలంటే ఈ సంగతి చూడండి. ఎందుకు చూడాలి? నేను చూడను. ఈ ఉద్యోగానికి ఆయన తన ప్రియురాల్ని పంపడం, నేను ఆవిడికి ఆ ఉద్యోగం ఇవ్వడం జరిగిపోయింది బేవర్స్గా. వాడికి ప్రియురాలు ఎవరు లేరండి. ఉన్నారో లేరో నాకు తెలుసు. ఇంక నువ్వు వెళ్ళచ్చు. నేను వెళ్ళనండి. గెట్ అవుట్ అవ్వాలండి. గెట్ అవుట్ అవ్వకపోతే ఏం చేస్తావు తెలుసా? చేస్తారండి. ఏం చేస్తా? ఏం చేస్తాను ఇప్పుడు అర్థమైందండి. నాకు ఉద్యోగం ఇవ్వకుండా అద్దె బట్టలను కూడా చూడకుండా సామాన్య శ్రేష్ఠ ఇస్తావా? అది పని చెప్తానండి. అభి, ఏమిట్రా బ్రదర్, ఉద్యోగానికి వెళ్ళిన వాడివి ఉన్న బట్ట ఇలా చింపుకొని వచ్చావు. ఏం జరిగింది ఏమిటి?
ఉద్యోగం వచ్చిన సంతోషంలో బట్టలని చించుకుని అంతే. అద్దె తీసుకున్న డ్రెస్ ని మీ మేనేజర్ ఇలా మార్చాడు. అంటే నీకు ఉద్యోగం లేదా? లేదు. నేను ఇచ్చిన చీటీ చూపించావా? దాన్ని చూపిస్తేనే చెప్పుతో కొడతానన్నాడు. ఆ ఉద్యోగం నీ ప్రియురాలకి ఇచ్చేసాడంట. ఇక్కడ నీ ప్రియురాలు ఎవరా మాకు తెలియకుండా? ప్రియురాలా? సంథింగ్ రాంగ్. మిస్టర్ శంకరయ్య స్పీకింగ్. నేను అభిలాషం మాట్లాడుతున్నాను. అయ్య బాబాయ్, నమస్కారం అండి బేవర్స్ గారు. అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ కి ఇంటర్వ్యూ జరిపారా? చాలా కష్టపడి జరిపించానండి. ఆ జాబ్ ఎవరికి ఇచ్చారు? ఇంకెవరికి ఇస్తానండి? మీ ప్రియురాలకే ఇచ్చానండి బేవర్స్ గా. ఇవ్వడమే కాదండి, చాలా మర్యాదలు చేశానండి. ఎత్తుకుని బయటికి తీసుకెళ్తే ఎవరైనా అపార్థం చేసుకుంటారేమో నేను భయపడి మెల్లగా నడిపించుకుంటూ తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టి ఇంటికి పంపించానండి. సార్, మీరు హ్యాపీయా సార్ ఇప్పుడు? ఈ మధ్య నా ప్రియురాలు ఇల్లు మారింది. కాస్త కొత్త డ్రెస్ చెప్తావా బేవర్స్ గా? 4 గాంధీనగర్ ఫస్ట్ స్ట్రీట్. నంబర్ 4. అభిలాష్ ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి నువ్వు అతను ప్రియురాలని చెప్పడంలో తప్పులేదే. ఆ అబద్ధం బయటపడితే ఈ ఉద్యోగంతో పాటు నా పరువు కూడా పోతుంది. అబ్బా, నువ్వు కంగారు పడికే. అబద్ధం చెప్పి నేను కాదు, నువ్వు కాదు కదా. చాలా అర్జెంట్ పని వస్తాయి. అంటే ఎవరో ప్రెస్ రిపోర్ట్ రమ్మని చెప్పి నువ్వు వెళ్ళిపోతే ఎలా? అతను వస్తే ఏదో గ్యాస్ కూడా పంపించేవే ప్లీజ్. పద్మిని, ఎవరండి లోపల? అరే మీరు మీరా? మీరు ఇక్కడున్నారేమిటి? ఇది మా ఫ్రెండ్ పద్మిని ఇల్లండి. ఈ ఊరు ఇంటర్వ్యూకి వచ్చాను. మీరు సెలెక్ట్ అయ్యారా? అయ్యానండి. కంగ్రాచులేషన్స్. ఏం కంగ్రాచులేషన్స్? నాకు ఈ ఉద్యోగం రావాలని ఆ కంపెనీ ప్రొపరేటర్ అభిలాష్ కి నేను ప్రియురాలని చెప్పేసింది నా ఫ్రెండ్. ఇది తెలిసే ఒక ప్రెస్ రిపోర్టర్ నన్ను ఇంటర్వ్యూ చేయడానికి ఇక్కడికి వస్తున్నాడు. ఐ సీ. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుండగా మీరు వచ్చేసారు. ట్రైన్ లో కాపాడినట్టే ఇప్పుడు మీరే కాపాడాలి ప్లీజ్. విత్ ప్లెజర్. నన్ను ఏం చేయమంటారు? ఆ రిపోర్టర్ ముందు మీరే అభిలాష్ లా కాసేపు నటిస్తారా? ఓఎస్, నటిస్తున్నగా. ఐఎమ్ రెడీ. గుడ్ మార్నింగ్. అభిలాష్ బాబు, మీరు ఇక్కడ ఉన్నారా? అభిలాష్? మీరు అభిలాష్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పారు కదా. ఆ, నేను మీ పక్కన ఉంటాం చూసి నేనే అభిలాష్ అనుకుంటున్నాడు. అంటే వీడికి అసలు అభిలాష్ ఎలా ఉంటాడో కూడా తెలియదు అనమాట. అది ఒక అందుకు మంచిదే. హెల్ప్ మీ, హెల్ప్ మీ. మీరు కేవలం నా గర్ల్ ఫ్రెండ్ ఇంటర్వ్యూ చేయడానికి ఇక్కడికి వచ్చినట్టున్నారు. మన ఇక్కడ ఉండొచ్చా? ఉంటే మరీ మంచిదిగా సార్. మీ ఇద్దరు ఫోటోలు కలిపి తీసుకుంటాను, వేసుకుంటాను. పక్క జరగండి సార్. నో ఫోటోలు ఏం తీయొద్దు. ఫోటోలు వద్దంటే నేను అభిలాష్ కాదని అనుమానం రావచ్చు. తిని తర్వాత చూద్దాం. ఎన్ని ఫోటోలు కావాలో తీసుకోవయ్యా. థ్యాంక్ యూ సార్. రీల్ అంతా ఎక్స్పోజ్ చేసేసాను. మేడం, నా ఇంటర్వ్యూలో కేవలం 3 క్వశ్చన్లు అడుగుతాను. అడగండి. ఎప్పుడూ క్రికెట్ తప్ప మరో విషయం ఆలోచించిన అభిలాష్ గారిని ప్రేమలోకి ఎలా దించగలిగారు? కొబ్బరికాయలో నీళ్లు ఎలా ఊరతాయో మీరు చెప్పగలరా? ఎలా ఊరుతాయి అంటే ఊరుతాయి అంతే. దానికి రూల్స్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు. అలాగే మా ప్రేమ కూడా ఏ రూల్స్ రెగ్యులేషన్స్ లేకుండా ఊరిందనుకోండి. ఏం రాతి? అవును. సింపుల్ గా చెప్పాలంటే మీ ఇద్దరు మనసులో 2 కొబ్బరికాయలు లాంటివి అని రాసుకోమంటారు. ఓకే ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, పెళ్ళైన తర్వాత కూడా వీరిని క్రికెట్ ఆడినిస్తారా మేడం? హీరోయిన్కి వేయాల్సిన ప్రశ్న ఆవిడికేస్తారేమిటండి? ఏదో వెరైటీగా ఉంటుందని సినిమా మోడల్లో వేశాను. ఎలా ఉంది? ఏడ్చినట్టు ఉంది. పెళ్ళయ్యాక హీరోయిన్లకి కడుపు గిడుపు వస్తున్న ఉద్దేశంతో ఆ ప్రశ్న అడుగుతారు. కానీ నేను క్రికెట్ ప్లేయర్ని, పైగా మగవాణ్ణి కాబట్టి నా కడుపున బిడ్డలు పుట్టే ప్రమాదం అసలు ఉండదనుకుంటాను. మీకంటే సీనియర్లకే పుట్టలేదు సార్. ది లాస్ట్ క్వశ్చన్, మీ పెళ్లి ఎప్పట్లో జరుగుతుందో చూచోయగైనా చెప్పగలరా? చూచాయిగా ఏం కర్మ, ఖచ్చితంగా చెప్తాను. రాసుకోండి. చెప్పండి. 2వ నెల 2వ నెల 30వ తారీఖు 30వ తారీఖు 1988. 1988. థ్యాంక్ యూ సార్. Welcome. థ్యాంక్ యూ. వస్తాను అలాగే. సార్, వస్తానమ్మా. వెళ్ళిరా. 2వ నెల 30వ తారీఖు. ఎలా ఉన్నాయి మన సమాధానం? నిజంగా మన పెళ్లి ఫిక్స్ అయిపోయినట్టు డేట్ తో సహా చెప్పేశారేమిటి? నేనేం చెప్పాను ఒకసారి గుర్తు చేసుకో. 2వ నెల 30వ తారీఖు అన్నాను. అంటే ఫిబ్రవరిలో 30 రోజులున్నాయా? పైగా వాడు రాసిన కాగితాలు, ఫిల్మ్ రోల్ నా దగ్గర ఉన్నాయి. ఒకవేళ వాడు ఫిబ్రవరి 30న మన పెళ్ళిని రాశాడనుకో, వాడే ఫూల్ అవుతాడు. ఏమిటలా చూస్తున్నావు? రెండోసారి కూడా నన్ను రక్షించారా? మీ రుణం